الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد وقال الله تعالى في مقام الآخر أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين صدق الله العظيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى. అల్లాహ్ యొక్క దయ అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఈ స్వయం సంస్కరణ అనే ధార్మిక సభలో సమావేశమయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. స్వయం సంస్కరణ అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఇతరులకు సంస్కరణ చాలా సులభంతో కూడుకున్నది. అర్థమైందా లేదా? दूसरों की अच्छी नसीहतें करना, बोलना, समझाना आसान है, अपने आप को खुद इस्लाह कर लेना मुश्किल है. ఏంటి సోదరా, ఎదుటోళ్ళకి నీతి బోధలు చేయడం చాలా సులభం. ఆ నీతి బోధల మీద మనం ఆచరించాలి అనడం చాలా కష్టం కదా. అందుకే అల్లాహ్ ఖురాన్ మజీద్లో అంటాడు, దాని సారాంశం ఏమిటి అంటే, మీరు ఇతరులకైతే హితోపదేశాలు చేస్తున్నారు. మోసిన్ అక్కడ ఉన్నాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఆయత్ ఉంది కదా, అతమురున అన్నాస బిల్ బిర్రి వ తన్సౌన అన్ఫుసకుం వ అంతుం తత్లూనల్ కితాబ అఫలా తాఖిలూన్ కదా. దాని మఫ్హూమ్ ఏమిటి అంటే, మీరు ఇతరులకైతే హితోపదేశాలు చేస్తున్నారు, మరి మీరు మిమ్మల్ని మర్చిపోతున్నారే, మీరు గ్రంథం పఠించడం లేదా? సవాల్ చేస్తున్నాడు అల్లాహ్. ఏంటి? ఇతరులకేమో ఇది హలాలు, ఇది హరాము, ఇది జాయజు, ఇది నా జాయజు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి, అది తప్పు, ఇది ఒప్పు. ఓహో సూపర్ మాషాఅల్లాహ్. మరి నేను చేసేది అదే తప్పు, నేను చేసేది అదే తప్పు. చెప్పేది మాత్రం చాలా గొప్పగా ఉంది, చేసేది మాత్రం మామూలు తప్పులు కాదన్నమాట. ఎవరైనా అడిగారు అనుకోండి, ఇప్పుడు మోకా బట్టి నడాలండి, పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని బట్టి అలా చేసాం మేము. మరి అప్పుడు కబుర్లు అయితే చెప్పడం నువ్వు చెప్పద్దు. ఖురాన్ ఏం చెప్తుంది? యా అయ్యుహల్లదీన ఆమనూ లిమ తఖూలూన మా లా తఫఅలూన్. మీరు ఆ మాటలు ఎందుకు చెప్తున్నారు ఓ విశ్వాసులారా? ఏ మాటలైతే స్వయంగా మీరు ఆచరించరు. ఇక్కడ ఏమైపోయిందంటే, వేరే వాళ్ళకేమో గొప్ప కబుర్లు చెప్తాం. గడ్డం ఎంత పెట్టాలి, పగిడి ఎంత పెట్టాలి, చుప్పా అంత పొడుగు ఉండాలి, కట్నం తీసుకోకూడదు, మనం అమ్మాయి దగ్గరికి వెళ్ళి తినకూడదు. ఓహో సూపర్ మాషాఅల్లాహ్. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్పుకోకూడదు, ఎదుటి వాళ్ళ మీద నింద వేయకూడదు, ఉలమాల్ని ఇమాముల్ని గౌరవంగా చూడాలి. మరి చేసేదేంటి సార్? ఆయన చాడీలు చెప్తాం, అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం, అవసరమైతే అతను మా మాట లేదంటే అతన్ని తొక్కేస్తాం. ఎందుకు వస్తుంది ఇదంతా అంటే, కేవలం మనం వినడం కొరకు మాత్రమే మనం ప్రసంగాలు అనుకుంటున్నాం, ఖురాన్ అనుకుంటున్నాం, హదీస్ అనుకుంటున్నాం. అందుకే వినడం వరకే అవి పనిచేస్తున్నాయి, ఆచరించడానికి అది అనుకోవడం లేదు. అందుకే మన జీవితాల్లో ఆచరణ రావడం, మన వెంట్రుకలు తెల్లటిగా అయిపోతున్నాయి, మనం పుట్టి సమాధానం అయిపోతున్నాం, జీవితాలు మాత్రం మారట్లా. అందుకే అల్లాహ్ ఖురాన్లో ఒక మాట చెప్తారు,
దాని సారాంశం ఏమిటి అంటే, ఓ విశ్వాసులారా, మీరు ఆ మాటలు చెప్పకండి, ఏ మాటలు అయితే స్వయంగా మీరు ఆచరించరు. ఒక ఆయన నేను ముందు చెప్తాను. మరో చోటలా అంటాడు, ఏ జాతి ప్రజలు తమను తాము మేము మారాలి, సంస్కరింపబడాలి, మా జీవన విధానం మారాలి అని అనుకోరు, అలా అంటున్నాడు, మేము అప్పటి వరకు వారిని మార్చము. ఏంటంటే భయ్, మారాలనే ఆలోచన, సంస్కరించబడాలనేటువంటి సంకల్పం నాలో రానంత వరకు అల్లా అంటున్నాడు మేము వారికి మార్చము. మూడు రోజులు ఆ రోజుల్లో జమాత్కి వెళ్తే ఎన్ని రోజులు భయ్? నేను జమాత్లో ఉండే కదా, జమాత్లో తిరుగులు ఉండే కదా. 2004 నుంచి 2017 వరకు, సారీ 2004 నుంచి 2017 వరకు తిరిగా. మరి తర్వాత ఎందుకు మానేశారు గురువు గారు అంటే, నాకున్న బాధ్యత ఇమామన్. నాకున్న బాధ్యత ఏంటి? ఇమామన్. ఇమామత్తుని పగట్టుకుంటున్నారు కొంతమంది. అరే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా చేసిన ఇమామతయ్యా. ఒక ఇమాం పూర్తి ఊరిని మంచి మార్గంలో పెట్టగలడు, పూర్తి మండలాన్ని మంచి మార్గంలో పెట్టగలడు. ఒక ఇమాం సరిగ్గా లేకపోతే ఆ ఊరిని, పూర్తి మండలాన్ని కూడా పాడు చేయగలడు. ఇమాంకి అల్లాహ్ తబారక్ తఆలా అంత జ్ఞానం ఇచ్చాడు, అంత అవకాశం ఇచ్చాడు. మంచిగా కూడా చేయగలడు, చెడుగా కూడా చేయగలడు. మా మసీద్ ప్రెసిడెంట్ అనేవారు, గురువు గారు మీరు జమాతులకు వెళ్తున్నారు, ఎవరు పెడుతున్నారు, వాళ్ళేమో ఉండలేదు సరిగ్గా, ఒక 10 రోజులు ఉంటున్నారు, 20 రోజులు ఉంటున్నారు, మీరు వచ్చే లోపు 20 రోజులు ముందు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు అడ్వాన్స్ తీసుకొని మీరేమో భయాన్ని ఉర్దూ తెలుగు చెప్తారు. ఇక్కడ తెలుగు సోదరులు కూడా మా అత్తిల్లో తెలుగు భాషలు కూడా ఒక 70 ఇల్లులు ఉంటే ఒక 50 ఇల్లు ఉర్దూ మాట్లాడే సోదరులు ఉంటాయి, 120 ఇల్లు. ఒక పావుగంట ఉర్దూ, పావుగంట తెలుగు కవర్ చేస్తారు మీరు. అక్కడ వచ్చిన వాళ్ళంతా ఉర్దూలోనే మాట్లాడుతారు, మన తెలుగు భాషలు కూడా ఇబ్బంది పడతారని చెప్పి 2017లో ఆయన చెప్పారు, ఆ ముద్వలి గారు. అప్పటి నుంచి కూడా నేను కంటిన్యూగా ఇమామత్లో ఉంటూ ఎక్కడైనా మీలాంటి వాళ్ళు ఎక్కడికైనా ప్రసంగానికి రమ్మంటే డబ్బుల కోసం కాదు, లైవ్లో చెప్తా, అలా కాదు, సిగ్గుపడేది కూడా లేదు. ఆ ఛార్జింగ్ కూడా ఎందుకు అడుగుతానంటే, నేను పని చేసుకుని బతుకుతున్నానయ్యా బాబు, ఆ ఛార్జింగ్ కూడా నేనే వేసుకోవాలంటే భారం అయిపోద్ది అని చెప్పే. అయితే ఎప్పుడైతే 2004 నుంచి 2017 వరకు నేను జమాత్లో తిరిగాను, మా జీవితానికి మార్పుకి ఒకే ఒక కారణం 3 రోజులు. ఎన్ని రోజులు బయట? 2 రోజులు. ఏం పేరు మీద మర్చిపోయా? माउस वाली में माफ करना, भूल गए मैं. कितने दिन? 3 दिन से जिंदगी बदल गया. 3 రోజులు మా అమ్మగారు ఫెలోషిప్ పాస్టర్ చంద్రబాబు గారు అందులోనే ఉండేవారు క్రిస్టియానిటీలో. ఆ టైంలో ఒక నవ్ ముస్లిం నూరుల్లా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఆయన ప్రేమగా పిలిచాడు, పలకరించాడు, ఒక ఇస్తిమాకి తీసుకెళ్లారు, తినిపించారు, త్రాగించారు. మరి 3 రోజులు జమాత్కి అందరూ ఎవరు వస్తారన్నారు. ఏదో పెద్ద అన్ని కలిసి నాలుగుండాలని చేయొద్దేసా. అప్పుడు నాకు 17 సంవత్సరాలు, ఎంతో 18 ఏళ్ళు. చేయొద్దేసా, నేను ఆగద్దు అన్నా. మనకేమో ఉర్దూ రాదు, వాళ్ళకేమో తెలుగు సరిగ్గా రాదు. కానీ అల్లాహ్ వాళ్ళ ఫిగర్లు ఎంత ప్రభావం పడ్డాయంటే 3 రోజులు వాళ్ళు అల్హమ్దులిల్లాహ్ 5 కూడా నమాజీగా మారే అల్లాహ్ వల్ల. మా అమ్మగారు చర్చికి వెళ్ళడం మానేశారు అల్లాహ్ వల్ల. మా నాన్నగారు చర్చికి వెళ్ళడం మానేశారు అల్లాహ్ వల్ల. మా తమ్ముడు కూడా జమాత్లో పంపారు మా అమ్మగారు అల్లాహ్ వల్ల. మా భార్య కూడా ఇస్లాం వైపు వచ్చింది, మా అత్తగారు కూడా ఇస్లాం వైపు వచ్చారు, మా చెల్లి, మా తమ్ముడు, మా మదర్, మా బామర్దు అందరూ కూడా ఇస్లాం వైపు వచ్చారు. 3 రోజులు బరకత్. 4 నెలల నారా కబుర్లు చూస్తే పాటలు దాటిపోతున్నాయి, వేసే వేసాలు చూస్తేనేమో మొత్తం పని యొక్క పరువు తీసేస్తున్నాం. ఏంటి భయ్, అమ్మాయి పెళ్లి అంతే భయ్, ఆ మాత్రం ఉందానంటే ఆ మాత్రం గొప్పగా చేయకపోతే మరి బాగోదు కదా పెళ్లి కొడుకు దగ్గర. మరి నువ్వెందుకయ్యా నీ కబుర్లు చెప్పావా మధ్యలో కూర్చొని? సాదా సీదా కరో, సున్నత్ హై, నబీ కా అజ్మత్ హమారే దిల్ మే బైఠతా హై. ఎందుకు చెప్పావు నువ్వు? చెప్పకపోతే గొడవ ఉండదు కదా. నేను చూసి మేము ఏదో అనుకున్నాం, ఏదో చేసాం.
ఇస్లాం యొక్క పరువు తీశాం. చెప్పొద్దు, చెప్పేవా చెయ్యాలా అది మైండ్లో పెట్టుకొని చెప్పాలి. అలా మనందరినీ రక్షించుగాక. సోదరులారా, పెద్దలారా, మరి 3 రోజులు అప్పుడు వస్తే జీవితాలు మారినాయి కదా, ఇప్పుడు మారట్లేదే. అప్పుడు 3 రోజులు అందరూ కోపం చేసేసుకొని క్షమాపణ అడిగేసి ఒక్కొక్కరు ఎన్నోసార్లు సినిమాలు చూసేసి అయ్యి బాబా ఇంత తప్ప మనకు తెలియదు సార్లు ఈ తప్పు మనం చేస్తామా, సినిమాలో 2.5 గంటలు అలా 8 సార్లు వెళ్ళిపోయామా, మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేసామా, అలా తోబా ఇంకెప్పుడు చేయలేదు. తోబా చేసుకొని మారిపోయాం కదా, మరే నార్మల్ మార్పు రావట్లేదే. కారణం ఏంటి? కారణం ఏమిటి అంటే అప్పుడు ఉన్న అమీర్లు ఏంటంటే అప్పుడు ఉన్న అమీర్లు తమకు తాము సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరించే పనిలో ఉండేవారు. ఈ రోజున కొందరు అమీర్లు తమను సంస్కరించుకోవడం మానేసి అందరినీ సంస్కరించేద్దామనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇంకెక్కడ మాట్లాడుతుంటా, तू बदल जाना, तू बदल जाना, तू बदल जाना, मैं ऐसा ही रह जाना, मेरा मर्जी जैसा जिंदगी जी लेना. బదలుతా బదలుతాని అలా మారదు. ఎందుకని? నేను మారకూడదంట, అందరినీ మార్చేయాలంట. నేను శరీరం మీద అనుసరించినంట, వేరే వాళ్ళకి శరీరం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పేస్తానంట నేను. అది ఎలా ఉంది? हजरत जी यूसुफ साहब रहमतुल्लाह अलैह, हजरत जी मौलाना इलियास साहब रहमतुल्लाह कुमार, हजरत जी इलियास साहब रहमतुल्लाह ఎవరైతే ఈ పని ప్రారంభించారో వాళ్ళ కుమారుడు హజరత్ జీ యూసుఫ్ సాహబ్ रहमतुल्लाह अलैह. వారు ఒక మాట అంటారు, ఏమని? మీరు ఏ మాట అయితే చెప్తున్నారో ఆ మాట ఆచరించి చెబితే తప్పకుండా ప్రజల హృదయాల మీద ప్రభావం చూపుతుంది అని. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే సమాజంలో చెప్పేవాళ్ళు కరువు లేదు, అమలు చేసేవాళ్ళు కరువు అయిపోయారు. ఏమైపోయారంటే అమలు చేసేవాళ్ళు కరువు అయిపోయారు. మీ ముందు అందుకే ఖురాన్ మజీద్లో ఒక ఆయత చదివా. అల్లాహ్ ఖురాన్ మజీద్లో అంటాడు ఏమని? యా అయ్యుహల్లదీన ఆమను తఖుల్లాహ్, ఓ విశ్వాసులారా అల్లాహ్కు భయపడండి. వకూను మఅస్సాదికీన్, పుణ్యాత్ములతో సత్యవంతులతో మీ స్నేహాన్ని పెట్టుకోండి, వాళ్ళతో ఉండండి, పుణ్యాత్ములతో ఉండండి, మంచి వాళ్ళతో ఉండండి. హజరత్ జీ ఇలియాస్ సాహబ్ రహ్మతుల్లాహ్ అలైహి 3 రోజులు జమాత్కి వెళ్ళొస్తే వెంటనే ఖాన్కాకి వెళ్ళేవారు. అల్లా 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 యొక్క నామాన్ని స్మరించేవారు. ఆ మనసు మీద ఆ ప్రపంచం యొక్క ఏదైతే చెడు అంతా కూడా పేరుకుపోయిందో అదంతా ఖాన్కాలో వదిలించుకొని మళ్ళీ పనిలో పడేవారు. ఈ రోజున మనవాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొందరు, काम का हमारा काम नहीं थी, ये शुद्धि काम है सत्य करने का काम. थोड़े लोग सब जनों नहीं बोल रहे. अब अंदर ने అనుకుంటారు తప్పు. అకల్మంది కూడా ఉన్నారు, బేఅకల్ కూడా ఉన్నారు, అది కామన్. मदरसा का काम हमारा काम नहीं, उसका हमें दखल लेने की जरूरत नहीं. किसका काम है? कुरान ఎవరు చదివించారో బాబు చెప్పుకోవాలి. పని మన కాదంటున్నాం, ఖురాన్ చదివించడం మన పని కాదంటున్నాం, మదర్సా మన పని కాదంటున్నాం. ఆ సహాబా సూఫా అరుగు మీద సహబాలు హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు లాంటి వాళ్ళు అందరూ కూర్చొని ఉండే అల్లాహ్కి నబీ చదివించేవారు. దాని అర్హం అనేటువంటి ప్రదేశంలో అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం విద్య నేర్పించేవారు సహబాలకి. ఖురాన్ అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చదివించారు కదయా, ఇది మన పని కాదు, ఇది మనకి సంబంధం లేదు. మరి ఇంకేం మనకి సంబంధం? వేరే వేరే అన్ని కూడా మనం తీసుకుందామా? మిషనరీలు అన్ని మనం తీసుకుందామా? డిగ్రీ సంబంధం ఉందా మీకు? ఇంటర్ సంబంధం ఉందా మీకు? 10th సంబంధం ఉందా మీకు? ఇంజనీరింగ్ సంబంధం ఉందా మీకు? హమారా కామ్ నహీ అన్నందుకే నువ్వే బర్బాద్ అయిపోతున్నావు, సమాజాన్ని కూడా నాశనం చేసేస్తున్నావు. కర్రకి పట్టిన చేడ పురుగుగా తయారయ్యాం. చదపురుగు ఉంటుంది కదా, తెలుసా? చదపురుగు తెలుసా? మీద తెలీదా? అది పట్టిందంటే మొత్తం కర్ర కనపడుతుంది, లోపల గొల్ల అయిపోతుంది.
తయారైపోయారంటే మదరసా 10 మంది కాదు. మజ్లిసుల్ ఉలమా ఒక పని చేస్తున్నారు. ఉదాహరణకి మా ఏరియాలో ఆ పని ఏంటంటే పైగామే ఇన్సానియత్, మానవులందరికీ కూడా మానవత్వాన్ని ప్రచారం చేయడం. वो भी हमारा काम नहीं जी, हमारा काम क्या है तुम्हें बोलो. మదర్సా మన పని కాదు, మానవులకి సహాయం చేయడం మన పని కాదు. ఇంకేం చేద్దాం? సోదరులారా, పెద్దలారా, ఈ రోజున మనకి మన సంస్కరణ మర్చిపోయాం కాబట్టి మనము ఇస్లాంకు అడ్డుగా అయిపోయాం. దేనికి అడ్డుగా అయిపోయాం? ఇస్లాంకు మనమే అడ్డు అయిపోయాం. అల్లా మనందరినీ రక్షించుగాక. ఈ టోపీ గడ్డాలు జుబ్బాలు ఎట్టుకున్న మనలాంటి వాళ్ళు కనుక ఆచరణ సరిగ్గా లేదా వేరే వాళ్ళు ఇస్లాంకు దూరం అయిపోవడానికి మనమే మెయిన్ కారణం అవుతాం. అందరూ మనల్ని వేరుగా చూస్తారండి, గొప్పగా చూస్తారు. మీ సైడ్ నాకు తెలియదు కానీ మా సైడ్ అయితే ఇలాగా, నమస్తే అండి గురువు గారు, నమస్తే అండి ఇమాం సాబ్ గారు. బయట సోదరుల గురించి చెప్తున్నా నేను. మన ఎవరికి సరిగ్గా లేకపోతే, మన ప్రవర్తనే సరిగ్గా లేకపోతే, మన ఆచరణ సరిగ్గా లేకపోతే ఇక ఇస్లాం నాశనం అవ్వకపోతే ఏమవుతుంది? అందుకే అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ తఖుల్లాహ్ వ కూనూ మఅస్ సాదికీన్. విశ్వాసులారా, అల్లాహ్కు భయపడండి, సత్యవంతులతో ఉండండి. షేక్ అక్బర్ రహ్మతుల్లాహ్ అలైహి ఈ ఆయత్ యొక్క తఫ్సీర్ ఏం రాసుకొచ్చారంటే, మనిషి ఎవరైనా ఒక గురువుని తన జీవితంలో గురువుగా పెట్టుకోవాలి. అతని యొక్క మషూరాతో తన జీవితాన్ని నడుపుతూ ఉండాలి. ఏంటంట? ఎవరినైనా ఒక గురువుని తనకి యజమానిగా, తనకి నాయకుడిగా పెట్టుకోవాలి. ఫజైల్ తబ్లీగ్లో ఉంటుంది ఈ మాట. ఫజైల్ ఆమాల చదివినోడికి కూడా అర్థం కాదు కలమేంటో. ఖాన్కాకు జాగాతు హజరత్ అని చెప్పేసి వెళ్ళేదని చెప్పేసి మా ఏరియాలో భీమవరంలో ఒక ఆయన అన్నాడు మమ్మల్ని, ఏమని, ఖాన్కాకు లేజాతే కదా అప్పుడు తక్కువ పావ తోడదాదు అన్న. ఖాన్కాకు లేకే जाए तो अपर पे तो पावा तोड़ देते हैं ना, क्या तो ले जाते क्या जी ना, जुआ क्या तो सिखाने के वास्ते ले जाते हैं. ఖాన్కాకి తీసుకెళ్తాడంటే అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఎందుకు నేను ఏం తీసుకెళ్తా, దేనికి తీసుకెళ్తాడు నాయన, విచారణగా చూడమాడటానిగా, మనకి మనం సంస్కరించుకోవడానికి. హజరత్ మౌలానా ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహి కాలంలో ఒక మనిషి వచ్చారు. ఆ మనిషి వచ్చి ఏమన్నాడంటే, హజరత్ మీ సోదరుడు, మీ సాటి, మీ మనిషి నాకు చాలా కష్టపడుతున్నాడు హజరత్ అని చెప్పాను. ఎవరంటే బాయ్ నాకు ఎక్కువ టైం ఇవ్వాలి, మీరు అటు ఇటు చూస్తే మళ్ళీ ఎక్కడే టైం అయిపోతుంది. 12 గంటలకి 12:10 క్లోజ్, 12:05 క్లోజ్ అయిపోతుంది. 40 నిమిషాలు. గురువులు ఉన్నారు, పెద్ద గురువులు ఉన్నారు, అది ఇంపార్టెంట్ మనకి. ఏం చెప్పా, హజరత్ మీ మనిషి ఒక ఆయన మాకు చాలా కష్టపడుతున్నాడు హజరత్ అన్న. అనగానే హజరత్ ఏం అడిగారంటే, సవాల్ ఏం చేశారంటే, ఆ రోజుల్లో మసీదులు తాళాలు వేసేవారు కాదు. ఒక 100 ఏళ్ల క్రితం, 90 ఏళ్ల క్రితం. సరే, ఆయన పొద్దున్నే తహజ్జుద్ చదవడం ఎప్పుడైనా చూసావా అని అడిగారు. ఆ రోజుల్లో పొద్దున్నే నమాజ్ వచ్చేవాడు. ఈ రోజున మనోడు 10 ఎగుతులా, పోనీ తెలియని వాళ్ళు ఎగుతులేదంటే పర్లా, తెలిసినోడు కూడా ఎగుతులా. उठ के पढ़ लेंगे तो क्या होगा, मुझे थोड़ा आज देना, मैं सीख लेना, मैं जाऊंगा. अब घर में पढ़ लेते भी चलता रहो. 8 बजे उठने के बाद पढ़ता हूँ 2 रकात है, टक्का 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 धना 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 हो जाता. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, మునాఫిక్ యొక్క గుర్తు ఏంటంటే వారికి ఇషా నమాజ్, ఫజర్ నమాజ్ జమాత్తో చదవడం భారం ఉంది. వాళ్ళు మునాఫికులు అని చెప్పారు నాకు నబీ అన్నారు. సహీ ముస్లిం హదీస్, సహీ ముస్లిం హదీస్. మనవాడు భారం చేయిందా మొత్తం రొగ్గులం చేసే మీద ఎదుర్కొంటారు. శుభగుంట పడేగా హదా హజరత్ ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహి అడిగారు, అయ్యా ఆ మనిషి ఎప్పుడైనా పొద్దున్న తహజ్జుద్ రావడం మీరు చూసారా అని అడిగారు. ఆ ప్రత్యర్థి ఆయన అన్నాడు, గురువు గారు ఎప్పుడు చూడలేదండి నేను. ఓకే సరే సరే, ఆ వ్యక్తి 5 పూట్ల నమాజులో ఇమాం వెనకతల తక్బీరే ఉలాతో నమాజ్ చేయడం చూసారా అని అడిగారు ఆయన. హజరత్ ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహి
అన్నారు. హజరత్ అది కూడా చూడలేదు, ఎప్పుడన్నా జమాత్ చదువుతాడు, ఎప్పుడన్నా చదువుడు, అలా వస్తుంటాడు. ఆ మనిషి ఫజర్ అసర్ తర్వాత ఎప్పుడైనా తస్బీహ్ జికర్ చేస్తుంటే చూసారా అని అడిగారు. అనగానే హజరత్ అన్నారు, ఆ వ్యక్తి అన్నాడు, లేదు హజరత్, తస్బీహ్ అప్పుడు కూడా చూడలేదు హజరత్ అన్నారు. మూడేనా ఒకటేంటి ఆడైతే నోరు తేలేసాడు. ఎన్నైనా పోయి మూడేని కదా, ఒకటేంటి తహజుద్ ఎప్పుడైనా చూసారా? రెండోది తక్బీర్ ఉల్లాహలో ఎప్పుడైనా చూసారా? ఎవరంటారు ఈ మాట? ఈ పనికి పునాది వేసిన హజరత్ ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహ్ అలైహి మాట. తర్వాత మూడోది ఏం చెప్పారు? తస్బీహ్. తస్బీహ్ అంటే తెలుసు కదా, ఉదయం ఏం చేయాలి? ఫజర్ తర్వాత సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి వలా ఇలాహా ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ వలా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్ వనజాకు అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ముహమ్మద్ వ బారిక్ వ సల్లిం వనజాకు అస్తగ్ఫిరుల్లాహ్ రబ్బీ మిన్ కుల్లి దమ్బి వ అతుబు ఇలైహి వనజాకు. తస్బీహ్ పొద్దున సాయంత్రం. ఆ చెడు చూసారా మీరు? లేదు అక్కడ తెలుసుకున్నాం. తిలావత్ ఖురాన్ ఎప్పుడైనా ఖురాన్ చదువుతూ చూసారా మీరు? అదర్ అది కూడా చూడాలి. హజరత్ ఇలియాస్ సాబ్ రహ్మతుల్లాహ్ అలైహి అన్నారు, ఈ 4 పనులు చేయట్లేదంటే ఆ మనిషి మా పని చేసే మనిషి కాదు, అతను మా పనులు లేనివాడు అని చెప్పాను. ఈ రోజున మనలో కొద్ది మంది పరిస్థితి ఎలాగైపోయిందంటే, కొంచెం సమయం తగ్గించామా, ఓ मोली सबको क्या मालूम है, मुझे जितना मालूम उतना मोली सबको भी मालूम नहीं आता. वो मोली साहब को पूछ रहे ना, उनको क्या भी मालूम नहीं. अच्छा उन्हें 13 साल पढ़े तो पूरा बेकार, तुम्हें जरूर जाकर वास्ते तुम्हें मुफ्ती बन गया, डबल मुफ्ती. 13 ఏళ్ళు మదర్సాకి వెళ్ళి ఇల్లు వాకిలి వదిలి అమ్మా నాన్నని వదిలి అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అందరినీ వదిలి ఆ ప్రదేశంలో ఇప్పుడు మసాలా సాధన పెట్టినా మన పిల్లలు ఉంటా, మై చెల్ జాతా అబ్బా, మై ఆ జాతా అబ్బా అంటే తు ఆ जा बेटा या बिरयानी खिला दो तुम्हारा अच्छा बाल को बैल तरह को छोड़ दो. అదే బిర్యానీ పెట్టి మదర్సాలో చదివిస్తున్నా మనలో ఉండలేదు కొద్దిమంది పిల్లలు. ఈ తల్లిదండ్రులు కూడా ఎలా తయారైపోయారంటే, వచ్చామా నీ వద్ద అక్కడ ఎక్కడైతే మసాలా పెట్టి బాగా లేపుతా వచ్చేసి నా పొద్దుగా వదిలేస్తా, తిరగచ్చు రోడ్డు మీద తయారైపోయారు. అలాగా ధార్మిక గురువులు గ్రంథాల్లో రాసిన మాట ఏంటో తెలుసండి? అల్లాహ్ మనందరినీ రక్షించుగాడు. जो उलमा की कदरदानी नहीं करेगा, इज्जत नहीं करेगा, इनकी नस्लों में कोई हाफिज कुरान अल्लाह बनने नहीं देगा. ఎవరైతే ధార్మిక గురువులకు గౌరవించారో, విలువ ఇవ్వరో, వాళ్ళ నసల్ వాళ్ళ వంశంలో అల్లాహ్ ఎవరికి హాఫిజే ఖురాన్ కంఠోపాఠం చేసే భాగ్యం ఇవ్వడు అల్లాహ్ వాళ్ళకి. ఎందుకని? నువ్వు హాఫిజే గౌరవించాలా, నీ బతికెట్టుకొని నీ ఇంట్లో హాఫిజులుగా తయారవుతారా నాయన? అప్పుడు మా అమీర్ సాబ్ అండి, చాలా పెద్ద అమీర్ సాబ్, ఓ बेटा क्या पढ़ते हैं? मदरसा में डाले हजरत 4 पारा पढ़ के भाग के आ गया. हमारा अमीर साहब डिस्ट्रिक्ट का क्या पढ़ते हैं? बेटा 7 पारा पढ़ के भाग के आ गया हजरत. ओ బాగుంది. ఇది హాలత్, ఇది పరిస్థితి కొందరిది. మా అమీర్ చాలా పెద్ద అమీరండి. ఏం చేస్తాడమ్మా మీ అబ్బాయి, మీ అమీర్ గారి అబ్బాయి 4 పారా చదివాడండి, పారిపోయి వచ్చేసాడండి మదర్సాల నుంచి. మీ అమీరు, మా అమీరు డిస్ట్రిక్ట్ అమీర్ అండి. ఓహో ఏం చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయి? 7 పారా చదివాడండి, మదర్సా నుంచి పారిపోయి వచ్చేసాడండి. బాగుంది, చాలా బాగుంది. ఏ అంతమందికి మేము మార్చేసామంటారు కదా కొద్దిమంది. అజ్ఞానపు మాటలు ఎక్కువైపోయినాయండి మన వాళ్ళు కొద్దిమందికి. काम के अंदर कमियां नहीं, कमी ने काम के अंदर दखल हो गया. నేను చెడితే మీరేదో తప్పు అనుకుంటారు, అందరినీ కాదు, ఉన్నారు అలాంటి వాళ్ళు. కమీనా అంటే ఏంటి? తక్కువ మైండ్ సెట్, తక్కువగా ఆలోచించడం,
కొద్దిగా పనుల్లో తప్పుడు పనులు చేయడం, అలాంటి వాళ్ళు పనులు తగిలేశారు. ప్రజలు ఏమనుకుంటారంటే काम अच्छा नहीं, काम अच्छा नहीं बाबा, काम में ऐसा दरिद्र आगे थोड़े పని काम अच्छा హజరత్ ఇలియాస్ సాహెబ్ రహమతుల్లాహ్ పని మంచి పని మొదలెట్టారు. మా జీవితాలు ఈసాయియత్ నుంచి బయటకు వచ్చాయి, తౌబా చేసుకున్నాం. మా అమ్మ లాంటి వాళ్ళు, మా నాన్న, మా అత్తగారు, మా మామగారు, మా మరదలు, మా ఇద్దరు మామర్దులు, నా భార్య అందరూ కూడా ఈసాయియత్ నుంచి ఇస్లాం వైపు వచ్చామంటే ఈ పని. కానీ పనిలో పనికి మాలోళ్ళు వచ్చేసారు, అందుకోసం పని పరుగుపోతుంది. అలా క్షమించులాగా యాక్సెప్ట్ కూడా చేద్దా, ఒప్పుకుంటా కనీసం అవును మాది తప్పు జరుగుతుంది, ఇది చాలా పెద్ద తప్పు, క్షమించాలి, ఇది అల్లాహ్ తబారక్ తఆలా మమ్మల్ని ఇంకా మారాలి మేము. అబ్బే అబ్బే అది కూడా ఒప్పుకోరు. हमें करते सो काम क्या समझते हैं जी, सारी दुनिया को हमें जगाए, तुम्हें जगाए, 100 साल के पहले जगाने वाला कौन? बड़े बड़े बातें करना को तुम्हें कितना बोलना, उतना ही बोलना, कैसा बोलना वैसा ही बोलना. तुम्हारे हमारे बड़े जो बोलते वो वैसा ही बोलो. तुम्हें हमें जगाए, हमें नहीं तो उलमा नहीं ఈ మాటలు ఎందుకురా నాయనా, పెద్ద పెద్ద మాటలు వద్దు. హజరత్ ఇలియాస్ సాహెబ్ రహమతుల్లాహ్ ఒక్కలేనా అలీము వరల్డ్ దునియాలో కాదు కదా. మన అష్రఫ్ దాని రహమతుల్లాహ్ ఉన్నారు కదా, దారుల్ దేవబంద్ కాసిం నానోత్ రహమతుల్లాహ్, మౌలానా కాసిం నానోత్ రహమతుల్లాహ్ ఉన్నారు కదా. వాళ్ళు మొదలెట్టింది కదా పని. వాళ్ళలోంచి ఒక శాఖ ఖాన్కాకి వెళ్తే వాళ్ళలోంచి ఒక శాఖ తబ్లీగ్కి లేచిందయ్యా. हमें जो उलमा को पैदा करे ये अकड़ के बात, ये घमंड की बात करो ना खुद में अल्लाह तबाला दे. అలా తొక్కేస్తాడు. ఈ మాట వద్దు, ఈ పెద్ద పెద్ద మాట వద్దు. మేము లేకపోతే ఉలమా నహే, उलमा नहीं है तो मैंने तो 100 साल पहला फिर कौन है? 1300 साल से इस्लाम कैसा बाकी रहा, सोचे तो मालूम होता ना. अयो उलमा అంటే అసలు ఏదో ఇజ్జత్ లేకుండా చూడండి. वो मौलाना के बारे में, मौलाना को क्या अकल के ऊपर पर्दा पड़ गई, बुद्धि में पर्दा लड़िपोई. మౌలానా అష్రఫ్ అలీ థాన్వీ రహమతుల్లాహి లాంటి పెద్ద పెద్ద గురువులు, ధార్మిక పండితులు, ఉలమా, పెద్ద పెద్ద గురువులు ధార్మిక గ్రంథాల్లో दीनी किताबों में लिखा है जो उलमा को बेइज्जती करता है, जो उलमा को गाली गलौज करता है, अल्लाह ताला उनकी कब्र के अंदर उनके चेहरा किबला की तरफ से रुख फेर देता. ఇదంతా కూడా ఒక ఫిత్నా అండి, ఒక ఫిత్నా. తెలుగుగా వేసాడు శైతాన్ గారు. ఎక్కడ ఎప్పుడు ఎవరిని ఎలా పడితే పడతారో అడిగి బాగా తెలుసు. మన పితామహుడు ఆదం వేసాడు వేసాడు, మనం ఎంత బచ్చారు అడిగి తెలుసు. అడిగి उलमा से अगर जुड़ के रहे तो अल्लाह को हलाल क्या है कि हराम क्या है कि मालूम हो जाता. मालूम नहीं होना बोले तो उलमा से कटना, उलमा से कटना बोले तो उलमा की आयबों को बयान करना. अरे మనం ఫజైల్ అమాల్ చదివామా, ఇంకేమైనా పుస్తకాలు చదివామా అర్థం కాక అడుగుతున్నా. అల్లాహ్ క్షమించుగాక. ఫజైల్ తబ్లీగ్ లో క్లియర్ గా హజరత్ మౌలానా జకరియా సాహెబ్ రహమతుల్లాహ్ అలైహి క్లియర్ గా రాశారు, ఎవరైనా ఉలమాల వల్ల, హాఫీజ్ ఖురాన్ వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు క్షమించి దాన్ని కప్పివేసేయండి, అడిగిపెట్టేయండి, దాన్ని తజ్కిరా చేయకండి అన్నారు. ఏంటంట? నా మాట కాదు సోదరులారా, మనమందరం కూడా చెప్పుకుంటాం కదా, हमारा ब्लड ऐसा काटे तो टीजे बोल के आते कहते. एक बच्चा बोलता है टीजे, मैं तबलीग जमात बोल के आता है, मैं काटे तो बस ऐसा आता आपको बोलने को हमारा खून में से आता बोलने को. ఉలమా నగౌరవం పరిచయం చేస్తామయ్యా మనం. సైతాన్ పెట్టాడు, పెద్దది పెట్టాడు, మనకి పెద్దగా పెట్టాడు. ఎలా పెట్టాడు? ఉలమాతో కట్ అయితేనే ఈయన నా రాస్తాలో వస్తారు, నేను చెప్పినట్టు నడుస్తారు, నేను చెప్పి చేయగలరు. అందుకోసం ఇమాములతో ఉలమాతో కట్ చేసేయాలి వీళ్ళని. वो मौलवी साहब है परसों बच्ची की पढ़ाते क्या की करे कहते ना, क्या करे इसे भी मालूम नहीं, बोलने वाला की मालूम, सुनने वाला की मालूम है. उनको उनकी दीवाना तीसरा बोलता वो सुबह चिल्ला पूरा टाप टाप करता था. ఏంటంట ఇమాం సాబ్ అమ్మాయిని ఏదో చేశాడంటే నువ్వు చూసావా? చూడరా.
నీకు ఎలా తెలిసింది? ఎవడో చెప్పాడు. ఆడు చూసా చూడ మరేంటి మొత్తం టామ్ అయిపోవాలా? ఆ ఇమాం గారు అంటే తిట్టేయాలా, ఆ మౌలానా అంటే తిట్టేయాలా, ఆ ముఫ్తీ అంటే కొట్టేయాలా, అందరూ దూరం అయిపోవాలా. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, కడుపు నిండిపోతుంది. కర్మ మన బర్బాది మనమే చేసుకుంటాం. చేతులు అలా క్షమించులాగా. ఏ ఫీల్డ్లో తప్పు చేసిన లేదు చెప్పండి నాకు. కాబట్టి ఫలానా ఫీల్డ్లో అసలు లేరండి తప్పు చేసి నాకు చెప్పండి నాకు. డాక్టర్ ఫీల్డ్లో ఉన్నారు లేదా? తప్పు చేసిన ఉంటారా లేదా? భయ్ పబ్లిక్ అయినా చెప్పొచ్చు, ఇదేమి నేరం కదా, ఏం లోపలేసారు మనం. ఇంజనీర్లో డబ్బు కాసిపడి తేడా చేసిన ఉంటారు కదా. లాయర్లో ఉంటారు, మంచివాళ్ళు కూడా ఉంటారు. డాక్టర్లో మంచోళ్ళు ఉంటారు, అడ్వకేట్లో మంచోళ్ళు ఉంటారు, ఇంజనీర్లో మంచోళ్ళు ఉంటారు. అలాగే మసీద్ ఇమాముల్లో కూడా 100 మంది మంచోళ్ళు ఉన్నప్పుడు ఒక్కడెక్కడో చేశాడనుకోండి పొరపాటు, దాన్ని మొత్తం డబ్బు కూడా తీసుకొని तुम्हारे को मालूम क्या जी, तुम्हारे को मालूम है इमाम साहब क्या करे? बोलो बोलो, तुम्हारा बर्बादी तुम्हें कर लेते हैं जी, कर लो। कयामत के दिन अल्लाह के सामने भी बेइज्जत, कब्र में भी अल्लाह तबारक तआला के अज़ाब, और दुनिया के अंदर भी तुम्हारा बेइज्जत। बर्बाद कर लो, जितना होना है तो कर लो। నా ఎదురుగా ఒక పాస్టర్ గారు సైకిల్ మీద వచ్చేవాడు. మా అత్తిల్లో విషయం చెప్తున్నా, ఇప్పటికీ నాతో టచ్లో ఉంటాడు. దేవుడు దేవత, అల్లా దేవత. ఆయన సంఘానికి నచ్చలేదని 1 సంవత్సరం జరగకుండానే బైక్, కొత్త బైక్ కొనిచ్చారు. కొత్త బైక్. ఇంకొక సంవత్సరం అయ్యేసరికి ఇంకో 2 సంవత్సరాలు, ఒకటి కదా 2 సంవత్సరాలు అయ్యేసరికి చిన్న కారు కొన్నాం. శాంట్రో ఏదో అంటారు కదా, నాకేమో కాదు తెలియదు, మనం బాగా కదా. ఆ శాంట్రో ఏదో కొన్నారండి. ఎక్కడైనా మసీద్ ఇమాముకి మీరు అనుకుంటారు మనసులో, నేను వేస్తున్నాడు ఇమాముల కోసం. మనం అలాగే ఉన్నాం భయ్. మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అయినోడు కాకులోడు, కానుడు కంచంలో అంటారు తెలుగులో. అయినోడు కాకులోడు, కానుడికి అర్థమవుతుందా? సామెత అర్థం కలదా? అయినోడు కాకులో ఆడు అయినోడే కదా, ఆడు మాటలో ముసోడికి ఏంటంటే తినేస్తాడు, కాలనుడికి మాత్రం కంచంలో పెడతాం మనం. ఇమామే కదా, పల్లెనే, ఆడు అలాగైనా పడి ఉంటాడు. ఆడికి ఇచ్చేవాళ్ళు 8,000 10,000 చాలా ఎక్కువ అంట. ఓకే ఓకే కలుగుతానండి. ఏంటన్నా అయినోడు కాకులో కానుడికి. ఇప్పుడు మసీద్ గురువు కొంతమంది ఉంటారు, బీహార్ నుంచి కలకత్తా నుంచి వస్తారు, అమ్మ నాన్న అక్కడ వదిలేస్తారు, భార్య బిడ్డను అక్కడ వదిలేస్తారు. మనం ఇచ్చే 7-8 వేలతో అలా జీవితం గడుపుతూ కొద్ది డబ్బులు అక్కడ పంపుతుంటారు. ఆ పంపే వాళ్ళకి ఏదో గవర్నమెంట్ చేపడుతుంది కదండి, కొద్దిగా చేపడు కైకూజీ ఉన్నాడు. ऑलरेडी हमें 10,000 देते हैं ना, अम्मा तुम्हारा 10,000 नहीं तो करोड़पति बन गया जी बाबा, टैक्स आ जाते हैं वहां, इनकम टैक्स 10,000 है, तुम्हें देते तो 10,000 के वास्ते। शर्म से डूब मरना हमें। एक क्रिश्चियन पादरी को कितना उनका संगम, उनका जमात करते हैं कि उसके अंदर हमें 100 में 1% भी नहीं करते हैं। फिर भी हमारा रोना क्या मालूम? इमाम साहब को ये बीच में ज्यादा हो गया जी, क्या नैया में छोटा फोन है, अभी बड़ा फोन लेते, तुम्हारे कहीं जी तुम्हारे पैसे क्या तो दिए गया। उन्होंने अम्मा से तो, बीवी से तो, बच्चे तो वीडियो कॉल बात कर लेंगे बोल के ये होगा। उन्होंने कितना तंडाल बढ़ेगी रहेगी। अबे ये बीच में हम लोग बढ़ गया थी, तुम्हें कटा डालो, तुम्हारे को आनंद होना, कौन तो बर्बाद हो जाता, हमारा सामने बहुत आनंद आता, हमारा बर्बाद हो जाता, हमारा बहुत खुशी रहता। సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీద్లో అన్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనతుల్లాహ్, ఓ విశ్వాసులారా అల్లాహ్కి భయపడండి, వకూను మఅస్ సాదికీన్, పుణ్యాత్ములతో ఉండండి. ఎవరైతే ధార్మిక పండితులు, ధార్మిక గురువులు, పుణ్యాత్ములు ఉన్నారో వాళ్ళతో మనం టైం తీస్తూ ఉండాలి, వాళ్ళతో మనం టైం. ఇప్పుడు ఇస్లాం ఎప్పుడు మొదలైంది అంటే ఆదం అలైహిస్సలాం కాలంలో మొదలైంది ఇస్లాం ప్రారంభం.
ఇస్లాం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం టైంలో మొదలు అవ్వలేదండి, అది రాంగ్. అది ఎప్పుడు మొదలైంది? ఆదం అలైహిస్సలాం కాలం, మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం కాలం నుంచి ఇస్లాం మొదలైంది. ఎప్పుడు పూర్తయింది అంటే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో పూర్తయింది. ఈ పూర్తయినటువంటి ఇస్లాం యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఈ ఇస్లాం యొక్క ధర్మం ఏదైతే ఉందో, ఈ ధర్మం ప్రపంచమంతా ఎవరి ద్వారా వచ్చింది? 5 నిమిషాల టైం ఉందా చెప్పండి. ఎవరు చెప్పారు? ఎవరి ద్వారా వచ్చింది? సహబాల ద్వారా వచ్చింది. సహబాలు ఎవరితో తమ సమయాన్ని ఎక్కువ గడిపారు? అంతేనా? ఎవరితో గడిపారు ఎక్కువ సమయం? అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఎక్కువ సమయం గడిపారు. వాళ్ళ యొక్క ప్రవక్త వారి యొక్క అసరా, ప్రవక్త వారి యొక్క ప్రభావం సహబాల మీద ఉంది. ఏంటి? సహబాల మీద ఉంది. ఆ సహబాల ఎక్కడ ఒక మాట మెన్షన్ చేయాలంటే, ఇది మన వాళ్ళలో ఉన్న ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్. అదేంటంటే, ప్రవక్త వారు ఆఖరి బయాన్లో చెప్పారండి, సహబాలందరినీ జమ చేసి ఏమని, ఓ నా శిష్యులారా, మీ అందరి బాధ్యత ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి అలాగే వెళ్ళిపోండి ఇస్లాంను వ్యాప్తి చేయడానికి అని చెప్పి అప్పుడు సహబాలందరూ చెప్పారండి. ఇది రాంగ్ అండి, ఇది హదీసులు లేదు. మనం ఎన్ని నిర్మాణాలు చెప్పేస్తున్నాం మనం. అందుకే వేరే వాళ్ళు ఎవరైనా మనం కూర్చోబెట్టి అడిగారు అనుకోండి, మీరు చూపించండి అని చెప్పి మన పనులు తెలిసిపోతాయి. అప్పుడు గుర్తొస్తారు, మౌలానా एक आदमी ऐसा बोलते हैं उसको जवाब कैसा देना, अब कहीं को बोलता है तुम्हें? मौलाना को क्या मालूम, मौलाना क्या मालूम, मौलाना क्या बोलते, बोले तुम्हें अब कहीं को पूछते? मौलाना को पूछने का हक नहीं, तुम्हें भजना कर लो उसके सामने, पूछ रखो. మౌలానా అనడానికి హక్కు లేదు. మౌలానా అన్నా కదా, ఆ మౌలానాకి ఏం తెలుసు, ఈ ముఫ్తీకి ఏం తెలుసు, ఆయనకి ఏం తెలుసు, ఈయనకి ఏం తెలుసు, मैं एक बार जाके तो डबल मुफ्ती बन गया, बोले ना तुम्हें, अब मौलाना को पूछना ना, तुम्हें पूछना. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహబతులో, సాంగత్యంలో సహబాలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్లాం యొక్క ఫిగర్, దీని యొక్క ఫిగర్ వాళ్ళలో వచ్చింది. వాళ్ళు ప్రపంచ దేశంలో అందరూ వచ్చేలా, ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, అందరూ వెళ్ళిపోలా. అప్పుడు అందరూ వెళ్ళిపోతే ఏమవుతుంది? మక్కా మదీనాలో దీనుడు అర్థమవుతుందా? ఇక్కడ మన వాళ్ళకి అర్థం కాక సుబ్బీ నికల్ గయా జీ, సుబ్బీ నికల్ జా తుమ్హే భీ అంట. సుబ్బీ నికల్ గయా జీ అంటే అక్కడ దాంట్లో వెనకాల ఒక పెద్ద పని జరిగింది, బడా కామ్ హువా. క్యా మాలూమ్, एक आदमी अल्लाह के रास्ते में निकले तो वो रोजों में वो घर का पूरा संभाल लेते, सो पूरा वहां का जितने भी साहबा रज़ियल्लाहु अन्हु है पूरा देख लेते, सो क्या घर में औरत की क्या जरूरत हैगी, इनकी औरतों को बेच को सुबह मालूम कर लेते. सो हाँ, सुबह निकल गए, तुम्हें भी निकल जाओ, నికల్ జాओ. చెప్పడమే బాగానే ఉంది, అలా భారీ ఒంట్లో బాగుందో లేదో 4 నెలలు అయింది, ఎప్పుడైనా నీ భార్య తీసుకెళ్ళావా? मुझे गाड़ी लेना कमाने के अंदर है, मैं कमाना जमाना कमर के अंदर ले जाऊंगा, मर जाना. हाँ, मैं ले जा तुम्हें. जान दो बोला बच्चे की सेहत कैसा है तो कब तो लेके जाओ, तुम्हें पूछे अबे मैं पूछता नहीं, मुझे जरूरत नहीं. పోనీ ముస్లిం ఐక్య సంఘం కొన్ని ఐక్యం ఏదో పని పెట్టి ఏదో ఒక సంఘం పెట్టి మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఆ మళ్ళాంటి వాళ్ళు ఇట్లా వేయలేండి డబ్బులు, మా పెద్దోళ్ళు తెలివేటోళ్ళు కదా, अबे इसे देते ना, वो कामों में पैसे बेकार नहीं, अल्लाह के रास्ते में खर्च करना था. ये किसका रास्ता? गरीबों की मदद करना, गरीबों की साथदारी देना. कोई इमाम साहब का सेहत खराब हो गया, एक 5,000 नहीं तो 10,000 ले जाके उनको देना, ये किसका रास्ता? अबे इसमें देना ना जी, वो हमारा काम अलग है. సోదరులారా, పెద్దలారా, సహబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవక్త వారితో సాంగత్యంలో గడిపారు. సహబాల దగ్గర ఎవరైతే ఉన్నారో తాబై అంటారు కదా, వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? సహబాల దగ్గర ఉన్నారు. సహబాల దగ్గర ఉన్నారు. తాబై దగ్గర ఉన్నారు, తబ్బ తాబై ఉన్నారు. ఇలా వాళ్ళ యొక్క సిల్సిలా, వాళ్ళ యొక్క లింకు కొద్ది మందితో ముడిపడి ఉంటుంది. వాళ్ళని అంటారు షేక్ అంటారు, లేదా పీర్ అంటారు. ఏమంటారు? షేక్ అంటారు లేదా పీర్ అంటారు. ఇప్పుడు వాళ్ళతోటి మళ్ళాంటోళ్ళు బయత్ చేశారు. ఇక్కడ బయత్ అంటే మళ్ళీ ఈయన క్యాకి నయ్యకం పోతే అంటారు. ఇది మా తప్పే సోదరుడా. మేము సరిగ్గా మీకు చెప్పగా ఫజైల్ అమాల్ కే అందర్ తోడే పడుకో, తోడే నై పడుకో,
ఏంటి? తోడే పడుకో తోడే नहीं पढ़को, जो मुंतखब हदीस के अंदर तोड़े है तोड़े पढ़को तोड़े नहीं पढ़को. బయ్యత్ కోసం కలిమా ఏ తయ్యిబా ఫస్ట్ పడుకునే ఉంటదయ్యా బాబు. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల్ని తమ చేతిలో చేయిని వేయించుకున్నారు. తర్వాత బయట యొక్క కలిమా చదివించారు. వాళ్ళకి అందరికీ కూడా సాక్ష్యాలు చెప్పించారు. హదీసులో అన్నమాట. మేము చెప్పేదే కదా, మేము చెప్పం కదా. మేము కట్టి నికలో నికల్ జాओ అనేసరికి బయ్యత్ అనేసరికి క్యాకి నయ్యాగా పోతే ఏమో అంటారు. కాదు సోదరా, ఈ బయ్యత్ అనేది ఏంటంటే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం నుంచి ఎవరైతే ప్రవక్త గారి శిష్యులు బయ్యత్ చేశారో వాళ్ళ శిష్యులతో ఎవరైతే బయ్యత్ చేశారో వాళ్ళు అలా సిల్సిలా నడుస్తూ ఈ గురువులు ఎవరైతే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే గురువు గారు వస్తున్నారో వీళ్ళతోటి మన బయ్యత్ చేసిన కారణంగా మన హృదయం పవిత్రమవుతుంది, పరిశుభ్రమవుతుంది. ఒక మాట, ఆఖరి మాట చెప్పి నేను ఖతం చేస్తాను ఇన్షాల్లాహ్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి స్వయంగా తమ బట్టలను ఎల్లప్పుడూ శుభ్రపరచుకుంటున్నాడు. అలాంటి వారితో మనం కూడా ఉంటే మనం ఎలా ప్రవర్తించాలి, మన బట్టలు ఎలా ఉంచుకోవాలి ఆయన చెప్తాడు. ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ఒక మనిషి ఉన్నాడు, ఆయన అల్లాహ్ యొక్క ఆజ్ఞ మీద, ప్రవక్త గారి పద్ధతి మీద, షరియత్ మీద బాగా ఆచరిస్తున్నారు, ఇతరులకు చెప్తున్నారు. వీళ్ళతో మనం ఉంటే మన జీవితం కూడా అలాగే అవుతుంది. ఒకవేళ వాళ్ళతో ఏమనుకోండి, ఏమవుతుంది? ఓ ఇమాం సాబ్ ఐసా, ఈ మౌలవీ సాబ్ ఐసా, ఓ ముఫ్తీ సాబ్ ఐసా అని చెప్పి జిందగీ బర్బాద్ అయిపోతుంది. అందుకోసమే సోదరులారా, బడోं के साथ हमें मिलके रहना है. పెద్దలతో మనం కలిసి ఉండాలి. ఏదైతే మీది ముస్లిం ఐక్య వేదిక ఉందో, ఇది మీ సంఘం. ఈ సంఘంలో యాక్టివ్ గా ఉండాలి. ఎందుకు అనుకున్నారు? మనం చేసే నమాజులు మనకే తెలుస్తాయి, మన వరకే. మనం చేసే ఉపవాసాలు మన వరకే. ఇక్రామి ముస్లిం, ఇస్లాం ఎంతైతే స్ప్రెడ్ అయిందో ఇక్రామి ముస్లిం ద్వారా స్ప్రెడ్ అయింది. తెలుసా మీకు? అది దేని ద్వారా సోదరులారా? ఇక్రామి ముస్లిం. इकराम गैर मुस्लिम तक इनका अल्लाह इकराम मुस्लिम के अंदर ही लड़ने को मर जाते हैं. हमें मुस्लिम इकराम के अंदर सच पाता मानो एक इकराम में गैर मुस्लिम तक क्या करता मानो. దానికోసమే సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ధార్మిక పండితులతో మన సంబంధాలు కలుపుకొని ఉండాలి. ఏదైతే ముస్లిం ఐక్యవేదిక సంఘం ఉందో, మీ యొక్క కమిటీ ఉందో, దాంట్లో కూడా మీరు బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. దాంట్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఎక్కడైతే పేదవాళ్ళకి అవసరాలు ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఉండండి. ఇది కూడా మన యొక్క బాధ్యతే. ఇది కూడా మన యొక్క పనే. ఇది కూడా ఖురాన్లో చెప్పిన పనే. ఇది కూడా హదీసులో చెప్పిన పనే. ఇది కూడా అల్లాహ్ యొక్క రసూల్ చెప్పిన పనే. ఇది కొత్త పని ఏం కాదు. అర్థమైందా సోదరులారా? అర్థమైందా? అర్థం కాలేదా? దావత్ పని తప్పు కాదు. పని చేసేవాళ్ళలో కొద్దిమంది తప్పులు చేసేవాళ్ళు పనిలోకి వచ్చేసారు. అది ప్రాబ్లం. అర్థమైందా లేదా? కొద్దిమంది అప్పులు ఎక్కొట్టేసాడండి. ఒక 4 లక్షలు 5 లక్షలు అప్పులు ఎక్కొట్టేసాడు. ఈయన నజాత్ పానాగతో 4 మहीने జరిగేతో కదా భయ్యా అనుకున్నాడు. ఉదాహరణకి అక్కడ ఏమవుతుంది, అక్కడ వెళ్ళిపోయి వచ్చేస్తాడు, హ్యాపీగా తిరిగేస్తుంటాడు. కథ అయిపోయింది. అలా ఉన్నారు. मेरा बेटी का रिश्ता आना बोले तो 4 महीने लगा था. ఈ రోజుల్లో కొద్దిమంది ఆగిపోయారు. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడు, కై పరిస్థితి తుమ్మే చిల్లా में जाए बोले तो मुझे बेटा नहीं अफरोज भाई इस वक्त जाए बोला. అలా కాదు సోదరులారా, మన ఇస్లాం కోసం మనం పనిచేస్తూ ఉండాలి. ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకుంటూ ఉండాలి. అల్లాహ్ తబారక వ తఆలా మనందరికీ చెప్పిన ఏంటంటే ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.